హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నాకైతే జలుబు చేసిందండి, అందుకే వాయిస్ అనేది ఇలా వస్తుంది. ఈరోజైతే ఫారం అదేనండి రాసి అంటారు కదా, చికెన్ అయితే తెచ్చారు 1 kg అనమాట. అది మనకి కుక్కర్లో వేస్తే చాలా సింపుల్గా ఉడుకుతుందండి. ముందుగా అయితే కుక్కర్ అనేది పెట్టి 1/2 kg అనమాట అండి. ముందుగా అయితే బిర్యానీ ఆకు అనేది వేసి అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించాలండి బాగా. అది వేయించిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేనండి మనకి అందంగా స్మెల్ అనేది వస్తుంది కదా, అది అంతా పోయేదాకా ఉంచి ఉల్లిపాయలు అలాగే అందులోనే కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై అనివ్వాలండి. అవి వేగిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడైనా ఉల్లిపాయలు వేసిన వెంటనే కొత్తిమీర అనేది వేస్తాను, దానికి స్మెల్కి మనకి బాగుంటుంది తినడానికి కూడా. అంతేనండి, బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టమాటో అయితే నేను వేసానండి గ్రేవీ కోసం. ఒక టమాటా కట్ చేసి అందులోనే వేసానండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తెచ్చుకున్న చికెన్ బాగా నీట్గా కడిగి అందులో వేసుకోవాలండి. మనం చికెన్ అనేది అందులో వేసేటప్పుడు మనం వాటర్ అనేది అలా వంపేయకూడదు, చేత్తోనే వేసుకోవాలి చికెన్ అనేది. అలా చేత్తోనే వేస్తే చికెన్ అనేది వాటర్ అనేది అందులోకి వెళ్ళవండి, అంతేనండి. అది వేసిన తర్వాత అలా తిప్పాలి. అలా తిప్పితే చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుందండి. మనం మూత వేసి ఒక 5 minutes అలా ఉంచితే అదిగో చూసారు అలా వస్తుంది వాటర్ అనేది. వచ్చిన తర్వాత మనం కారం అయితే వేయాలి. కారం వేయకూడదండి, మనం చికెన్ వేసిన వెంటనే కారం వేస్తే అడుగు పెట్టేస్తుంది. మనం ఎప్పుడైనా చికెన్ వేసి తర్వాత అది మగ్గిన తర్వాత కారం అనేది వేయాలండి. మా చిన్న బాబు కోసం అయితే 2 లెగ్ పీసులు అయితే తెచ్చారండి. అది మొత్తం చికెన్ అంతా మొత్తం బాయిల్ అయిన తర్వాత లెగ్ పీసులు వేసి అందులోనే ఒక 6 లీటర్ అయితే వాటర్ వేసానండి. అలా వేసేసి ఒక 4 విజిల్స్ అయితే రానిస్తానండి. ఎందుకంటే మన చికెన్ అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా, మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది. అంతేనండి, మనం 2 విజిల్స్ అనేది వచ్చిన తర్వాత వాటర్ ఇంకా ఉన్నాయి అందులో కొంచెం ఎగరనిచ్చేస్తే సరిపోతుంది. అందులోనే మన ఇంట్లో ఆడుకున్న ధనియాల పేస్ట్ అనేది వేసుకుంటే, నేనైతే మసాలాలు ఎక్కువైతే యూజ్ చేయమండి. ఈ రోజులను బట్టి మనం మసాలాలు తినకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇంట్లోనే మనం ఆడుకుంటూ చూపిస్తానండి. ముక్క చూస్తారే ఎంత స్మూత్గా అయితే అయిపోయిందో, వేడివేడిగా ఉండి పెట్టుకోలేకపోయారు. అదిగోండి ఇలా అంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత నేను కుక్కర్లో నుంచి వేరే గిన్నెలోకి అయితే వేసేసి అందులోనే ధనియాల పౌడర్ అనేది వేసానండి. కొంచెం పులుసుగా దించాను అనమాట. ఈరోజు కొంచెం బగారా రైస్ అయితే వండాను, అందులోకి కొంచెం పులుసుగా అయితే బాగుంటుందని ఉంచాను. అంతేనండి, ఇదిగోండి బగారా రైస్ వేసుకుని వేడివేడి అందులో మనం ఎంత కావాలితే అంత పులుసు అనేది పెట్టుకోవచ్చు, లేదంటే ఇగురైనా పెట్టుకోవచ్చండి. అందులోనే వేసి అందులో లెగ్ అనేది వేసుకుని వేడివేడిగా అన్నంలో ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూసారా పులుసు అనేది ఉంచిన తర్వాత గ్రేవీ ఎలా వచ్చేసిందో, పులుసు అయితే కాదు గ్రేవీగా వచ్చేసిందని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇంతగా సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.